ఏంట్రా పని మనిషి డాన్స్ చేస్తున్నారు? ఏం లేదు అయ్యగారు. తాతగారికి వందనాలు. ఎంత వరస్ట్ ఉంది. ఏం కలిపారు ఇందులో? పాలు కలిపాను. నువ్వు టీ పొడి అండి. నువ్వు కాప్పొడి. కాప్పొడి మీరు కలుపులు కలుపుతారా? దీన్ని బట్టి ఏం అర్థమైంది నీకు? ఎవడు కాఫీ వాడు చేసుకోవాలని. ఎవడు కాఫీ వాడు చేసుకోవాలని. చేసుకో నువ్వు. అయ్యగారు ఏంటి? నా సాలరీ ఇస్తాన్నారు. అకౌంట్ లో వేస్తాను రా. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు కదండి, అందుకే నా అకౌంట్ లో వేసుకున్నా. అయినా మీరేం బాధపడద్దు. మా తాతగారి పుట్టినరోజు ఈ రోజు. మీ అందరికి 2 నెలల శాలరీలు కట్. బర్త్డే అంటే కేక్ కట్ చేస్తారు కానీ మీరేంటి సాలరీ కట్ చేస్తారు? ఈయన మహానుభావుడు ఏంటంటే శాలరీ పెంచడానికి. ఏంటి సార్ అలా మాట అంటారు? ఆయన మీకు ఎంత ఇచ్చాడు? ఆస్తి ఇచ్చాడు, పేరు ఇచ్చాడు. అంతేకాదు మాకు తోటమల్ ఉన్నాడు కదా, రంగాన్ని కూడా ఇచ్చాడు. అరే రంగా పేపర్ వెళ్ళు. అయ్యగారు నేను ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి. ఏం చెప్పు? మీ తాతగారు మన ఇంట్లో పని చేసేవాడు ఒకేలాగా ఉన్నారేంటండి? దీన్ని బట్టి అర్థమైందా మా తాత ఎంత? మీ తాత ఎదవాలని అర్థమైందండి. ఏ పోలికలు ఆడుకొచ్చినా బుద్ధులు మాత్రం మీకే వచ్చాయి. రే రంగా అయ్యగారు చెప్పండి. ఇంట్లో పని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? రాత్రి పక్కూర్లో హరికథ చెప్తున్నారంటే వెళ్ళానండి. హరికథ చెప్తుంటే ఇలా ఏం నాకు హరికథ చెప్పు. ఇప్పుడు చెప్పింది హరికథే. నాకు హరికథ చెప్తావా? ఏంటి మీద కొట్టున్నారు? పని మనిషి పక్కూర్లో జమీందారుగా జాయిన్ అయిపోమంటారా? నువ్వు వెళ్ళిపోద్దు రే. నువ్వు వెళ్ళిపోద్దు నా పరుగు పోద్ది. సరే శాలరీ పెంచుతా ఉన్నారు. లాస్ట్ మంత్ గా శాలరీ ఇచ్చాను. ఎంత ఇచ్చారేంటి? 1,00,000 రూపాయలు ఇచ్చా కదా. దాన్ని జిఎస్టీ ఎవడు కడతాడు? మీ నాన్న. ఈడు మా ఇంట్లో పనోడు. వీడికేమో మా తాత పోరులు వచ్చాయి. పొరపాటు బయటికి వెళ్ళి ఎక్కడ జాయిన్ అవ్వడం అనుకోండి నా పరుగు పోద్ది. అందుకే చిన్నప్పటి నుంచి ఎక్కడ పెట్టుకుని పనోడు చూపించుకుంటున్నా. తాత బర్త్డే ఈ రోజు. లోపలికి వెళ్ళి హారం పట్టరా. కడతాను. ఈ హారం సంవత్సరం అంతా లోపల పెడతారు. మీ తాతగారు పుట్టినరోజు నాడు అక్కడ వేస్తారు. ఏంటిది? ఈ హారం పెద్ద కథ ఉందరా. అప్పుడు బ్రిటిష్ దొర మా తాత దగ్గరకు వచ్చి వాషింగ్టన్ ఇటుపక్కలని అడ్రస్ అడిగాడు. ఓహో. మా తాత అడ్రస్ చెప్పాడు. సో ఇది ఉంచి నేను మళ్ళీ రిటర్న్ లో వస్తాను తీసుకుంటా అని చెప్పి మా తాతకి చెల్లాడు. అది ఓకే. మళ్ళీ నాడు రిటర్న్ రాలే. మా తాత రాంగ్ అడ్రస్ చెప్పాడు. ఎందుకు వేస్తున్నారు తాతకి? తాత బర్త్డే రోజు. పుట్టినరోజు మా తాత నువ్వు పాలేరు. ఎందుకు అంత ఫీల్ అవుతావు? మీ సొంత తాతలాగా పదండి. చాలా విలువైంది అది. అసలు ఎంత ఉంటది? 500 కోట్లు. వెళ్ళి పనులు చూసుకోండి. 500 కోట్లు వస్తే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఎలాగని కొట్టేది 500 కోట్లు అంటే ఎన్ని కోటర్లు కొనుక్కోవచ్చో. వాటర్ లింకర్ బ్రాందీ షాపులే వస్తాయి. గుడ్ మార్నింగ్ తాత. హారం మా తాతగారి మెళ్ళ హారం. అరే రంగయ్య సుబ్బయ్య నేను అడిగాను రా మిమ్మల్ని. హలో ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ లైన్ కలెక్టర్ ఫోన్ చేయండి. వాళ్ళకి వస్తున్నారా? రమ్మని చెప్పండి. అన్నయ్య గెటప్పా కారణం నాయన గుర్తుపట్టలేకపోయాను. ఫోన్ చేసింది నేనే సార్. ఓకే ప్రాబ్లం ఏంటి? హారం పోయింది సార్. ఎక్కడ? ఇక్కడే సార్. ఎప్పుడో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ యానిమల్ చూశాను. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. కరెక్ట్ గా చెప్పావు. మీ పేరు? నా పేరు రంగయ్య సార్. మీ ఊరు? విజయవాడ. మీ నాన్నగారి పేరు? దేవానంద్. నువ్వు ఎక్కడ పుట్టావు? నేను విజయవాడ. దొంగ. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. నేను అడిగిన ప్రశ్నకి తడబడకుండా చెప్తాడంటే మీకు పెళ్ళయిందా? అవులేదు సార్. చేసుకోవడం ఇస్తున్నా లేకపోతే ఏమైనా బయట లేవు సార్. నాకు ఫినిష్ చేయని ఏమైనా గోల్స్ ఉన్నాయని అడుగుతున్నాను. గోల్స్ అంటే పెద్ద గోల్స్ ఏం లేవు సార్. పాలేరులో పెద్ద పాలేరు అయితే చాలు సార్.
మరి ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాలి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటారా? నువ్వేంట్రా పెద్ద బాగా వచ్చిన బాగా అంటావు? నా బ్రతుకు అంతే సార్, ఏం చేస్తాం, అందంగా పుట్టా. అండ్ నన్ను యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మీ నలుగురు వెనక్కి వెళ్తే బాగా ఆలోచించుకొని ఎవడో దొంగ పట్టుకుంటాను. ఓకే సార్. గో హెడ్. ఎక్కడ ఉంది హారం? ఈ వెర్రి పప్పుగాళ్ళు ఇక్కడ పడేసుకొని నాకు ఫోన్ చేసి దొంగ ఎవడో పట్టుకోమంటే ఎలాగో దొంగ పట్టుకెళ్ళిపోయి అంటున్నారు కదా, నో ప్రాబ్లం. ఎంజాయ్ No. Okay. You Mr. 4 people, please come out. హారం గురించి కాదు గానీ నాకు ఒక మూలమైన విషయం తెలిసింది. ఏంటి సార్? అదేంటంటే మీ తాతగారు రాసిన వీలునామాలు, ఆస్తి పేపర్లు, అలస్య దరఖాస్తులు ఏమైనా చాలా ఉన్నాయి. దీనిలో రాసింది ఏంటంటే ఆయన మనవడు ఈడు కాదు వీడు అని. నేనా? Yes. నేను మనవడా? Yes, Mr. Soumitra. నేనే మనోడిని. దీనిలో వేలిముద్దులోనే ఫోటోలు ఉన్నాయి, దాని పేర్లు కూడా ఉన్నాయి. చూడండి ఈ పేరు ఎవరిది? ఇది నాదే సార్, నా పేగే. ఇంట్లో నేను మోసం చేసి ఇంట్లో పనుడుగా పెట్టుకుని పాలెలో పెట్టుకుని నీకు పని చేపించుకుంటున్నాడు. చూడండి ఇంత మోసం చేస్తారా? ఎలా జరిగింది అసలు? మా నాన్న మీ నాన్న చంపేసి నా ప్లేస్ లో నేను పెట్టి నీ ప్లేస్ లో పెట్టాడు అంతే. చేస్తారా? సో మొత్తానికి హారం విషయం తెలియకపోయినా అసలు విషయం తెలిసింది కాబట్టి నేను వస్తాను. అలా కదా సార్, హారం అసలే చాలా వాల్యుబుల్ అంట సార్. అది ఎందుకే మర్చిపోయావా? ఎందుకే హారం ఎంత ఉంటుంది? అప్పుడులో 100 కోట్లు అన్నారండి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 500-600 కోట్లు. ఈ మధ్యకాలంలో 500 కోట్లు ఉంటుందని షాప్కి వెళ్ళాను. తర్వాత తెలిసిందా డూప్లికేట్ అని. కోట్లు విలువ చేసేదని చెప్పి లోపల వేసుకుంటే నువ్వు మరి కొంచెం కనీసం ఉండాలి కదా, కొంచెం వాల్యుబుల్ ఉండే పెట్టుకోవాలి ఇంట్లో. ఈసారి ఫోన్ చేసినప్పుడు కొంచెం వాల్యుబుల్ పెట్టుకోండి లోపల. నేను టీయా ఇదిలాగా పాలేరు. ఇప్పుడు నేను ఇది అలాంటి నేను కూడా పార్టీ మార్చేస్తాను. అయ్యగారి దగ్గరికి వచ్చాను. హలో, మా రాణి వెయిటింగ్ అక్కడ. అరే నువ్వేమో తా డబ్బాలాగా ఉంటావు, ఆడేమో పొడ డబ్బాలాగా ఉంటది. ఏంటి మరి మనం రాజంట, మరి ఇప్పుడు కానీ ఒప్పుకుంటావా? ఒకటి పదం. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ రోజు మన అల్లుడు వస్తున్నాడు, ఆయనకి కావాల్సింది 2 కోళ్ళు కోసి పెట్టిపో. వాళ్ళ అల్లుడు వస్తున్నాడంట, మన అల్లుడు లండన్ నుంచి వస్తున్నాడు, వెళ్ళి 4 మేకలు నరుకుపో. సరే, ఇంతకీ అల్లుళ్ళు ఎక్కడే గారు? ఏ అల్లుడు చాలా రోజుల తర్వాత వచ్చావు, చాలా బాగున్నావా? మాయ గారు నువ్వు సూపర్ అల్లుడు. ఇన్ని రోజులు ఫారెన్ కంట్రీలో ఉన్నా కానీ సంప్రదాయాలు మాత్రం మర్చిపోలా. మావయ్య గారు బాగున్నారా? మీ అల్లుడు ఉత్తిగా పెట్టాము, ఆడు పడుకొని పెట్టాడు. ఆడి పడుకొని అలవాట్లేండి. మాయ గారు మీకు అమెరికా నుంచి 2 లక్షలు పెట్టి మొబైల్ ఇచ్చానండి. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో? దీని స్పెషాలిటీ ఏంటంటే ఫోన్ చేయకూడదు, ఫోన్ రాదు. మరి ఎట్లా వాడుకోవడం దీన్ని? ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఆడి జస్ట్ 2 లక్షలే, మనం 4 లక్షల ఫోన్. దీని స్పెషాలిటీ ఏంటి? మనం చేతిలో పెట్టుకొని మనసులో ఎవరైనా తలుచుకుంటే వాళ్ళ ఫోన్ వెళ్ళిపోద్ది. సీనుగాడికి ఫోన్ చేయాలి అయితే. ఫోన్ చేయరా ఎదవా? ఏంటి అల్లుడు తిడుతుంది ఏంటిది? అదంతే సార్, తిట్టంగానే మన నంబర్ నొక్కాలన్నమాట. పోరం పోకు. అదేంటి రా తిడతా? నేను తిట్టలేదు సార్, నా ఫోన్ స్పెషాలిటీ అది. మాయ గారు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నారు కదా, అందుకే మంచి క్రీమ్ పట్టుకొచ్చానండి. దీన్ని ఎట్లా రాయాలి? అది కీళ్ళ నొప్పులు ముడుకులేయడం కాదు, అదేంటి? ఫేస్ కి రాసుకోవాలి. అంటే మన కీళ్ళ నొప్పులు వచ్చేప్పుడు అబ్బా అంటాం కదా, ఈ ఎక్స్ప్రెషన్స్ పోతే రాసుకుంటే. మీకు షుగర్ ఉందన్నారు కదా, ఇదిగోండి లండన్ లో కొత్తది ఇది. ఇందులో షుగర్ ఏ ఉండదు. ఏంటిది ఉప్పగా ఉందేంటి? లండన్ లో అంతే సార్, షుగర్ వచ్చి షుగర్ వాటర్ సాల్ట్ వేస్తా ఉంటారు లైట్ గా. సాల్ట్ అది ఇక్కడ దొరుకుతుందిగా. అది ఇక్కడే వచ్చేటప్పుడు కిరణాలో కొన్నా. అయ్యగారు మరి లండన్ నుంచి నాకేం తేలేదా? అరే తేలేదంటే అంటారా, ఇల్లు ఇంకో నడుము నొప్పి వస్తుంది అన్నావు కదా. అవును అయ్యగారు. దేనికయ్య గారు? అదేరా చీపురు ఉంటది కదా, దాన్ని కట్టుకొని ఇలా నించో నడవచ్చు అంటున్నా. సరే మా గారు మీరు లోపలికి రెస్ట్ తీసుకోండి. నన్ను కూడా మీతో పాటు లండన్ తీసుకెళ్ళండి. లండన్ రావాలి అంతే కదా. లండన్ వెళ్ళాలండి. డైరెక్ట్ చార్మినార్ వెళ్ళు, అక్కడ 3వ పిల్లర్ కింద సొరంగం ఉంటది, అందులోకి వెళ్ళు. 5 కిలోమీటర్లు నడితే సత్తిగడ వాడు వస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళి మనం పంపించామని చెప్పు, కారు వేసుకొని ఇలా సొరంగంలో తీసుకొస్తాడు. కారు వేసుకొని అలా వస్తుంటే జర్మనీ వస్తుంది, తర్వాత రష్యా వస్తుంది. అక్కడ అమ్మాయిలు అంటారు వెళ్ళి రావచ్చా? అలా
లేకుండా నువ్వు డైరెక్ట్ గా వచ్చేస్తే అక్కడ దిగి అక్కడ మరి రిటర్న్ రావాలంటే ఎలా అండి? అక్కడ లండన్ లో స్టాచ్యూ ఉంటది, దాని కింద సొరంగం ఉంటది. అయ్యగారు మీకు బాగా సొరంగంలో తోట అలవాటు అయిపోయినట్టుంది. మీ సార్ ఫ్లైట్ లో వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళా సొరంగాలే. సుడిగారి సుధీర్ కదా, సొరంగారి అరే మీరు లోపలికి వెళ్ళండి. ఎప్పుడు వచ్చావు లండన్ నుంచి? నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే దిగాలి గానీ ఆశ తప్పిపోదాం. నన్ను కోఆపరేట్ చేయి, నీకు కోఆపరేట్ చేస్తారు. స్టార్ట్ చేయి. యారండి మీరు కొత్త కనబడుతున్నారు. ఏంటి అల్లుడు, లండన్ లో నుంచి అమెరికా నుంచి వచ్చాం. నువ్వేం చేస్తుంటావు ఇక్కడ? నేను ఇంట్లో వంట చేస్తానండి. వస్తావా? యాడికి? అదే నాతో పాటు అమెరికా వస్తావా? వంట మనిషి చేద్దాం అన్నాడా? అవునా? వస్తావా? లండన్ కా? ఓ లండన్ కనుకున్నావు, సారీ. నువ్వు వెనక్కి వెళ్ళి పనులు చూసుకో. మరి ఇప్పుడు ఇలా డబ్బులకి అనుమానం వస్తే మనం కొట్టేసామని. మనం కొట్టేసాను అనుమానం వస్తుంది అంటే, అరే రంగా, అరే సత్తి, మీకు అమెరికా నుంచి ఏం తెలదు ఎప్పుడు అంటారు కదా. ఇది ఇండియన్ కరెన్సీ కదండి. అక్కడి నుంచి వచ్చినట్టు మారిపోతుంది దారిలో గాలిలోనే. తీసుకోరా. ఇంత డబ్బు నాకు తీసుకోరా. అలాగా ఫ్యామిలీ లేదు కదా, ఇద్దరు కలిపి సరదాగా వెళ్ళి బారికి వెళ్ళండి అంతే. మేము స్నానం చేస్తాం. వీళ్ళిద్దరు ఏం చేసారో అర్థమైందా? ముందు బీరువాళ్ళు చూడు, బంగారం డబ్బులు అన్ని నొక్కేశారు. ఎక్కడ వీళ్ళు? అల్లుడు ఏమైందండి? ఏమైంది? ఇంత అందులో ఉన్న బంగారం డబ్బు ఎవరు దొబ్బేశారు అల్లుడు? ఇంకా మీకు అనుమానం రాలేదా? అరే రంగా, ఎతకండి, ఇలా ఎతకండి. డబ్బులు ఇదిగోండి, ఏళ్ళ తీస్తారండి. ఈడే కాదు, మా పని కూడా డబ్బులు దొబ్బేశాడు. అవి మీరే ఇచ్చారు కదండి బాబా. ఏమడరా, మాకే డబ్బులాగా వస్తాయి మీ దగ్గరికి. బాబు మీరు ఇక్కడ చేస్తున్న చిత్రాలన్నీ నేను సీసీ కెమెరాలో చూసిన మొత్తం. తీసి బాగా బయట పెట్టండి, మమ్మల్ని మోసం చేయకుండా. ఎవడరా మోసం చేసింది? కెమెరా నుంచి చెప్పాలి కదా మాకు. ఐడియా నీళ్ళు వెళ్ళిపోతా, ఆగండి. మాకే అవసరం రాస్తులు గీస్తులు. మరి పోతే మరి నన్ను లండన్ ఎట్టుకెళ్తాను. పదా. Extra Zabardast. పుష్పరాజ్ కార్పొరేటర్ ఈసారి కూడా కార్పొరేటర్ మనమే అనుకున్నాం కదా. చాలా కష్టం సార్. లాస్ట్ టైం మీరు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదు, వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఏ హామీ నెరవేర్చలేదురా? మీరు ఏమన్నారు? ఇంటికో కుట్టు మిషన్ అన్నారా? ఇచ్చాక ఇంటికో మిషన్. మిషన్ కాదు, కుట్టు మిషన్ కావాలి వాళ్ళకి. కుట్టు మిషన్ మీ కష్టాలు ఏంట్రా? ఇంటింటికి ట్యాప్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ట్యాప్ ఇచ్చాగా. ట్యాప్ ఇచ్చారు, మరి నీళ్ళు ఎవరు ఇస్తారు? నేను ట్యాపే చెప్పాను. 5 రూపాయల కిలోనే బియ్యం అన్నారు. ఇప్పటికీ అంటాక 5 రూపాయలు కిలో బియ్యం, వాళ్ళు 20 రూపాయలు అమ్ముతారు. దానికి మన సంబంధం లేదు. 5 రూపాయలే. ఇప్పుడు 3 చేయనా? కిలో బియ్యం 3 రూపాయలే. కార్పొరేటర్ గారు, మా ఏరియాలో 2 గంటల నుంచి 3 గంటలకు కరెంట్ పోతుంది. పక్క ఏరియాలో 3 గంటల నుంచి 4 గంటలకు కరెంట్ పోతుంది. ఏంటిది? మరి అన్ని పోకపోతే మా పనులు ఎలా జరుగుతాయి? మీ ఏరియాలో 3 నుంచి 4 దా పోతుందా? మా ఏరియాలో 4 నుంచి 5 దా పోతుంది. నీకు 4 నుంచి 5 దా పోద్ది, నీకు 3 నుంచి 4 దా పోద్ది. మొత్తాలు మన షిఫ్ట్ మారిందమ్మా. ఇలాంటి కాదు సార్, కొంచెం 4 ఎమోషనల్ చెప్పారు అనుకోండి, దాంతో మొత్తం అన్ని ఓళ్ళు మనకి పడతారు. ఎందుకురా ఫీల్ అవుతారు? మీకు ఆకలి వస్తే మీ కంచంలో కూడినవుతా, మీకు కష్టం వస్తే మీ కన్నీటి బొట్టునవుతా. మరి నాకు ఇది వస్తే మీరందరూ నా ఫ్యామిలీ. కార్పొరేటర్ ఇంటర్వ్యూలో ఈ రోజుల్లో స్టేడియం ఆడతా కాదు సార్, కొంచెం యాక్టింగ్, ఎమోషన్ ఏడ్చండి. ఓకే డన్. ఇప్పుడు నీ ఫ్యామిలీ రా, మీ అందరికి తండ్రి లాంటి రా, మీ అందరు నా బిడ్డలు రా. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. కార్పొరేటర్ మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఓకే, మీరందరూ జాగ్రత్తగా ఇంకెళ్ళగలండి. అందరికి రావడానికి తలకు 1000 రూపాయలు అయింది అయ్యా. దగ్గర ఒక 40,000 ఉంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతావయ్యా. అరే నువ్వు అసలు ఓటేసావురా నాకు? లాస్ట్ ఎలక్షన్ లో మీరేమన్నారయ్యా? ఓటు చాలా విలువైంది అన్న. విలువైన ఓటుని ఎలాగైనా పడేసుకుంటామయ్యా, అందుకే దాచుకున్నానయ్యా. ఈసారి ఓటేసి అయ్యగారిని గెలిపించు, మీకు ఏం కావాలని అయ్యగారు చూసుకుంటారు. అర్థం? అలాగేనయ్యా. కార్పొరేటర్ ఇష్టమే. ఒకసారి బయటిరా.
అబ్బబ్బబ్బబ్బా మీటింగ్ మాత్రం ఇరగదీస్తారు మీరు. జనాలు ఏమంటున్నారు? జనాలందరూ మన పరుపుకే ఓటేస్తామంటున్నారు. సరే మన పరుపు ఎక్కడ? లోపట. రే ఇద్దరు ఇక్కడ రొమాన్స్ చేసుకుంటే నువ్వేం చేయాలరా? అదే సార్ రికార్డ్ చేస్తాను, చేయండి. సరే నువ్వు ఇక్కడ నేను లోపలికి వెళ్తా, ఎవరు రాకుండా చూసుకో. ఓకే సార్. బాబా సరే ఎవడు వచ్చే సార్. నువ్వు లోపల ఉండి వస్తాను. గుర్తొచ్చావు డాడీ. ఏంట్రా మీరు నాకేం చెప్పారు డాడీ? ఇందాక ఏం చెప్పా? మీ అందరికి తండ్రి లాంటి వండిరా, మీ అందరు నా బిడ్డలరా. ఇదే మంచి అనుభూతి. ఆ డాడీ అనేది కాబట్టి కొంచెం ఓదార్చండి, మనకి ఓడిపడుతుంది కదా. సరే దానా చిన్నప్పుడు మీతో ఏనుగాట ఆడలేకపోయాను డాడీ. మీరే ఆడతారా డాడీ? ఇప్పుడే ప్లీజ్ డాడీ. పదండి డాడీ. డాడీ ఈరోజు అడిగింది చాలు, ఇంకెళ్ళమ్మా. ఎంత పని చేస్తారా? అసలు నువ్వెవరా? నేను వాళ్ళ తండ్రిని, నా కొడుకు. ముందు నిన్ను కొట్టాలి రాసి. ఏమైంది ఇంటికి? నా పిల్లలు స్నానం చేస్తుంటే తొంగి చెప్తున్నాడు సార్. అప్పుడు ఆడు కొట్టాలి కానీ నన్ను కొడతావేంటి? నువ్వే వాడు తండ్రి అని చెప్పింది. నేను తండ్రి కాదు. ఏనుగాట ఆడు. ఓటు నా కొడుకు. నీ నుంచి ఆ బుద్ధులు సారీ నేను చూసుకుంటా. అంటే నువ్వు చూస్తావా నా పిల్లని? నేను కొడతానండి, వెళ్ళండి. బయట ఒంటరిగా దొరికిన నన్ను కొడతారా? నీకు దమ్ము ధైర్యం మా నాన్న రెండు పేకరా. ఒకటే ఆడికి సీమం ఎత్తిలేదు. ఆడికి లేకపోతే నీకు ఉంది కదా, ఒకటే వెళ్ళు. కొట్టెళ్ళాడు. మంచి మూడ్ లో డిస్టర్బ్ చేశారా? సార్ ఏమైంది? ఈడికి ఊపిరి ఆడట్లేదు సార్. ఊపిరి ఆడితే ఏం చేయాలరా? ఊదండి సార్, నోట్లో నోరు పెట్టి. సార్ తగ్గిందా? ఏదైనా లాగేస్తాడు రాయన, ఏదైనా లాగేస్తాడు రాయన. వెళ్ళరా. నువ్వు ఓటేయాలంటే మీరు ఆనందంగా పడేది ఏదైనా చెప్పాలి గానీ నోట్లో నోరు పెట్టి ఊదడాలు ఏంట్రా ఇది? అయితే ఇది ఒక పని చేద్దామయ్యా. ఏం చేద్దాం? ఒక మంచి ఆట ఆడండి అయ్యా మాతో. ఆట అయితే ఆడేస్తాను. మీ కళ్ళకు గంతలు కడతామయ్యా. ఈడి గారి ఈడి గారి ఎవరో ఒకరికి కొడతాను సార్. కొట్టిన దాంట్లో ఎవరో చెప్పాలి సార్ మీరు. చెప్పండి ఇద్దరు ఎవరు కొట్టాము? ఖచ్చితంగా ఈడే కొట్టాడు. రాంగ్ సార్, నేను కొట్టాను. నువ్వు అంత గట్టి కొట్టావా? ఈ మంత్ శాలరీ ఇవ్వలే కదా. మళ్ళీ ఇంకోసారి ఆడదాం. మీరు నిజంగా ఈ సంవత్సరం కార్పొరేట్ గా గెలుస్తున్నారు మీరు అనుకుంటే ఎంతమంది కొట్టారు చెప్పండి సార్. ఒక్కడే కొట్టాడు. సూపర్ సార్, మీరు కార్పొరేట్ అవుతారు. ఒకటే కొట్టారు కానీ ఎవరు కొట్టారు చెప్పండి. ఓహో డౌట్ రాకూడదు. ఓవరాక్షన్ చేస్తాను. ఈడే కొట్టుంటాడు. ఈడే కొట్టాడు రా. లేదు సార్, నేను కొట్టాను. 2 సార్లు ఎందుకు కొట్టావరా? లాస్ట్ మంత్ కూడా శాలరీ ఇవ్వలేదు కదా నాకు. లాస్ట్ మంత్ కూడా శాలరీ ఇవ్వలేదు కదా నాకు. ఇదిగోండి సార్, నేను రేపటి నుంచి తాగుడు ఈడు అన్ని ఆపేసి అరటికెళ్ళి వ్యాపారం పెట్టుకుంటున్నా సార్. చిన్న తిలకం పెడితే నేను ఈ కత్తితో రేపటి నుంచి బుద్ధిగా వ్యాపారం చేసుకుంటా సార్. ఇది ఇవ్వండి అయ్యా. దేనికి రా అలా తీసుకుంటున్నావు? కానిస్టేబుల్, నా గురించి నేను మర్డర్ చేశాను, నా గురించి ఎదుగుతున్నారు కదా సార్. అసలైన మర్డర్ ఈడే సార్. ఇదిగోండి సార్ ప్రూఫ్. ఫింగర్ ప్రింట్స్ కూడా దీని మీద ఉన్నాయి. తీసుకెళ్ళండి సార్. కార్పొరేటర్ సీను జిందాబాద్. కార్పొరేటర్ సీను ఇక నుంచి మొత్తం మనదే. సమాజాన్ని సస్యశ్యామలం చేద్దాం. ఫ్యూచర్ మనదే. బిడ్డ నా అడ్డా. Extra Zabardast. ఇంట్లో ఆవిడ లేకపోతే ఎంత సుఖం ఉంటుందండి. ఈరోజు న్యూస్ ఏంటో చదువుతాం. పంచాకోట ఏటీఎం సెంటర్ లో 5 లక్షలు చోరీ. రిసిప్ట్ కోసం వెయిట్ చేస్తూ పోలీసులు దొరికిపోయిన దొంగలు. అన్ని దొంగ న్యూస్. ఏమండి అయ్యగారు? చెప్పమ్మా. ఈ బట్టలు ఆరేద్దాం అన్నారు, పైకి వస్తే అన్నారు. బట్టలు ఆరేస్తున్నావా? ఆ. వస్త్రం ఇద్దరం కలిసి ఆరేసుకుందాం. రాంప్రసాద్ రాంప్రసాద్ ఎవడు ఈ టైంలో వచ్చాడు? ఏదో మేనేజ్ చేయాలి. రాంప్రసాద్ 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 ఉన్నాడా? ఉన్నాడండి. రాంప్రసాద్
ఇంతకు నువ్వెవరు? నేను రాంప్రసాద్ వాళ్ళ అన్నయ్య కొడుకునండి. రాంప్రసాద్ అన్నయ్య కొడుకు. రాంప్రసాద్ అన్నయ్య లేడే? మా నాన్నకి తమ్ముడు ఉన్నాడండి. అర్థం కాలా? అదే ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు ఉన్నారు కదండి, ఆ అత్తాల మేనల్లుడు కొడుకు నేను. ఆ? కానీ రాంప్రసాద్ కి అన్నయ్య. బ్లెస్ మీ. రాంప్రసాద్ కి అన్నయ్య ఉన్నాడు. థ్యాంక్స్. రాంప్రసాద్ ఎక్కడ? అది మేడ మీద పని ఏదో బట్టలు ఎరడానికి వెళ్తే అక్కడికి వెళ్ళాడండి. రాంప్రసాద్ అక్కడ ఉందా? అవును. రాంప్రసాద్ మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడండి. మీరు మీ ఫ్రెండ్షిప్ బాగా ఫ్రెండ్స్ అంటగా మీరిద్దరు. అవును. నేను అంటే నా సన్ని లేని వాడికి నిద్ర పట్టదు అనుకో. కూర్చోండి సన్ని గారు. నా పేరు నీకెలా తెలుసు? రాంప్రసాద్ చెప్పాడండి. రాంప్రసాద్ ఎక్కడ? చెప్పాను కదండి, పైన మేడ పైన పని మనిషితో. అవును. నేను కూడా వెళ్తా అయితే రాంప్రసాద్. థ్యాంక్స్. అవును. రాంప్రసాద్ కి అన్నయ్య. బ్లెస్ మీ. ఉన్నాడు. రాంప్రసాద్ కి అన్నయ్య ఉన్నాడు. థ్యాంక్స్. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. ఇది నా ఏరియా. అన్ని వాళ్ళు వస్తారు దొంగతనానికి. నెట్వర్క్ ఉండగా ఏదైనా చేయొచ్చు. ఈ ఇంటి వాళ్ళతో దొంగని చెప్పని బుక్ చేయిస్తాను. నువ్వు అవతారు పురుషుడు రా, పైన దిగొచ్చా మరి. ఎందుకు దొంగతనం చేసుకుంటే ఏదో పని చేసుకోవచ్చు. నువ్వు చేసాడు పతిథి పనులా, నువ్వు చేసి దొంగతావు, నేను బుక్ చేస్తా. రే మాట్లాడదు. చూసుకున్నావా? ఎంతసేపు చూస్తారా? కలకలం వచ్చేస్తా యాదవ. కలు తిరుగుతున్నా ఇక్కడ. నేను ఇలా కాదురా, నేను అడుగుతూ చెప్పి బుక్ చేస్తా. నాకు ఎవరు నువ్వు? రాంప్రసాద్. రాంప్రసాద్. బ్లెస్ మీ. నేను సన్నీ వాళ్ళ అన్నయ్య కొడుకునండి. సన్నీలు అన్నీ కొడుక? అవును. ఓహో, అక్కడికి అన్నీ లేడే? మా నాన్న తమ్ముడు ఉన్నాడండి. అంటే నీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. మా పెద్దమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ కొడుకు నేను. అర్థం లేదు. ఇప్పుడు మా పిన్నికి వాళ్ళ భర్త నాకు ఏమవుతాడు? బాబాయ్. బాబాయ్ సన్నీ. బాబాయ్. మీకు ఇంకా అర్థం కదా, నేను మళ్ళీ చెప్తాను. ఎందుకు ఆడేవాడు? ఎవడు? రాంప్రసాద్. రాంప్రసాద్ వీళ్ళ తమ్ముడు. అవునండి, దేవుడు ఇచ్చిన తమ్ముడు. లేదు, నానిచ్చిన తమ్ముడు. అవును, మా నాన్న పేరు దేవుడు. సరే బాగానే ఉన్నారు కానీ నాకు చిన్న డౌట్ వస్తుంది. కూర్చోండి. టీ తెస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి. నాకు కాఫీ తీసుకురండి. నాకు బూస్ట్. నాకే. నీకు బూస్టా? ఇంట్లో పాలు లేవు, నీళ్ళు తీసుకొస్తానండి. అలాగే. ఇలా కాదురా. రాంప్రసాద్ ఏడా? రాంప్రసాద్ లేడు కదా పైన. ఇప్పటికి ఎందుకు వచ్చాడండి? పని అయిపోయిందంట, నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు. అవునా? ఇంతకు ఈడోడు? సన్నీ. ఓహో, మీ తమ్ముడు కదా? మా తమ్ముడు అండి, మన కరెక్ట్ గా చేశారు. వాటర్ ఎలా సన్ని? బాగున్నా? బాగున్నా. అబ్బా, ఇంకేంటి మా సంగతులు? మీరే చెప్పాలి బాబాయ్. బాబాయ్ అంటే ఇప్పుడు మీరిద్దరు మాకు బాబాయ్ కదా, బాబాయ్ ఫ్రెండ్ ఏమవుతారా? బాబాయ్ అవుతాడు. ఏం బాబాయ్? బాబాయ్. నీకు చెప్పలే కదా, మన రాత్రి మన ఇంట్లో కూడా దొంగలు పడ్డారా? మళ్ళీ దొంగలు పడ్డారా? రాత్రి నువ్వు వచ్చావా? నేను నువ్వే వచ్చుంటావు. అదే శంకర్ గడు వచ్చుంటాడు. ఏముంటది ఇంకా ఇక్కడ మొత్తం తీసుకుంటాడు. ఏం పర్లేదు, ఏం దొంగతనం ఏం జరగదు మన ఇంట్లో. ఏం పోలేదా? ఏం పోలేదు. అయితే మనం హ్యాపీగా చేసుకోవచ్చురా. అయినా మన ఇంట్లో దొంగతనం జరిగింది కానీ ఏమి పోలేదురా బాబు. హ్యాపీ. అలా అని ఊరుకోదు బాబాయ్, పక్క వీధిలో వేస్తే నాకు బాగా తెలుసు. ఓకే, మీరు కేసు పెట్టారు అనుకోండి, పోయిన దానికి డబ్బులు ఇప్పిస్తాను. పోయిందని డబ్బులు ఇప్పిస్తారు. మరి నాకు సీఐ తెలుసు, మీరు ఒక్కటి పోయిందంటే 5 ఇప్పిస్తాను నేను. మన ఇంట్లో ఏం పోలేదు, పెద్దగా ఏం జరగదు. అబ్బా, మీరు ఓవర్ పడతారండి. మీరు ముందు పేపర్ తీసుకొని కేసు పెట్టండి. మీరు రాయండి, చెప్తాను. మీరు కంప్లైంట్ రాయండి. వస్తాయంటారా? మీరు గ్యారంటీ నేను ఇస్తున్నా కదా, వస్తాయి, పక్కా వస్తాయి. మీరు ఏదైనా పోతే రాయండి. ఆయన ఏం పోయా మన ఇంట్లో? అయినా మన ఇంట్లో పెద్ద ఏం పోలేదండి. అబ్బా, మీరు బాగా గుర్తుంచుకోండి. ఏ పోంటే ఏం పోయినాయి? ఉల్లిపాయలు టమాటాలు పోయాయా? కొత్తిమీర కరేపాకు కూడా రాయండి. లేదంటే ఎర్రి పాపల చెంచని చెప్తారండి. పెద్ద పెద్ద చెప్పండి. పెద్ద ఉల్లిపాయలు పెద్ద టమాటాలు పోయాయి. చెప్పులు ఏమైనా పోయి చెప్పండి.
ఇన్ని నగలు లేదంటే క్యాష్ గీసి ఉంటాయి కదా అవి ఏమన్నా పోయినా నగలో క్యాష్ ఎందుకురా? బాబాయ్ కాసుకు 2 కాసులు ఇస్తారు. కాసులు 2 కాసులా? ఆ. అయితే బీరోలో ఏ డార్ వాళ్ళని తెచ్చి నగలు. థ్యాంక్స్ బాబాయ్. బాబాయ్ నాకేం చెప్పవా? పర్సులు ఏమైనా ఉన్నాయా? పర్సులు పర్సలా ఉన్నాయా? ఉన్నాయి. ఇవ్వండి బాబాయ్, ఇంకేంటి ఆలోచిస్తారు? పర్సులు ఇవ్వండి. ఒక పర్సు ఇస్తే 5 పర్సులు ఇవ్వండి. అది 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 ఏంటి ఇంత షార్ప్ గా ఉన్నారు కుర్రాళ్ళు? ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా? ఇదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే రేపు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ సీన్ అయిపోతారు ఇద్దరు. అవును, వచ్చేస్తారు కదా? వస్తారా? మన పిల్లలే కదా వస్తారు. మన పిల్లలు మన నమ్మకం ఎవరు ఉంటారా? మీ అన్నయ్య పిల్లలు కదరా? మీ అన్నయ్య పిల్లలుగా? మా అన్నయ్య పిల్లలు కదరా? మీ అన్నయ్య పిల్లలు కదా? మా అన్నయ్య పిల్లలా? ఆ. అరే మీ అన్నయ్య పిల్లలు రా. కాదురా, ఇప్పుడు బాబాయ్ బాబాయ్ ఫ్రెండ్ అన్నాడు కదా? అవును. ఇంకేంటి నువ్వు బాబాయ్ నీ ఫ్రెండ్ సరిపోయి? కాదురా, నేను బాబాయ్ నువ్వు ఫ్రెండ్ అన్నాడు. ఎవరు చెప్పాడు రా బాబాయ్ ఫ్రెండ్ అని? వాళ్ళే చెప్పారు. అంటే ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు మీ అన్ని కొడుకులు కాదా? కాదు. నాన్న కొడుకులు కాదు, వాళ్ళు బాబాయ్ రోయ్. బాబాయ్ కాదురా. అరే నీ వల్లే నా బాజు కూడా పోయి. Extra Zabardast. ఆనంద టైంలో మంచి ఒక డైలాగ్ చెప్పరా. కాబట్టి ఏదైనా ఉంటే వస్తుందేవరా? నీకోసం ఇగోరా. ఇప్పుడు వస్తుంది డైలాగ్ బాగా. ఫీల్ లోపల నుంచి అలా వస్తుంది. కుట్ర దీక్షాపురం బుద్ధుట నన్ను ఏగుచ్చుట మమ్మల్ని మోడుచుట మీ తల ధిక్కారమునకు దీక్షంపురుడే అత్యంత ఆగ్రహంపురుడే అగ్రరాజ్యమును వైకల్య సుధా పోకట వెలవుతూ మిమ్మల్ందరూ మోడించి ఈ రాజ్యమును నా కైవసం చేసుకున్నత చీరేస్తా చూడప్ప సిద్ధప్ప, చూసావు చెప్పు. నేను సింహంలో అంటోని. అది గడ్డం గీసుకోవద్దు, నేను గీసుకుంటాను. నువ్వు కూడా గీసుకోవట్లేదు, అది చూడు ఎంత పెరిగిందో. రే 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 నేనేదో గ్రాంధికలో చెప్పా, ఈడేదో పవర్ స్టార్ డైలాగ్ చెప్పాడు. ఈడు వచ్చేసి చీరేస్తున్న ఒక ఆటో వేసుకున్నాడు. ఇంత సైలెంట్ గా ఎందుకు ఉంటారు? డైలాగ్ చెప్పొచ్చు కదా. వాళ్ళు డైలాగ్ చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగావా ఎందుకు డైలాగ్ చెప్పావని? నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు అంటే నా క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ అనమాట. మన అందరం ఫ్రెండ్స్ ఒక రూమ్ లో బతుకుతున్నాం, ఎందుకు గొడవలు? సరే ఎందుకు? అరే మొన్న ఆడిషన్కి వెళ్ళానో ఏమైంది నీది? అంతా అయిపోయింది, అంత ఓకే అయిపోయింది. కంగ్రాట్స్. ఏమైంది? ఎందుకు కంగ్రాట్స్? అంతా ఓకే అంటే నేను మాత్రం అవ్వలేదంట, పంపించాను. చెప్పడం మర్చిపోయినా, మొన్న ఇండస్ట్రీ పెద్ద టాక్ రా, కమల్ హాసన్ గారు కూడా చేయలేని క్యారెక్టర్ నీకు వచ్చిందట, నువ్వు చేయలేనిసేవాట. కమలాసన్ గారు చేయలేదు రాయలండి ఇప్పుడు వరకు అలాంటి రోల్. అలాంటి రోల్ నీకోసం ఎందుకు చేయలేదురా? నచ్చలేదు నాకు. ఏం నచ్చలేదు? జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అంట, జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అంట. నీ పరిచయం మొన్న నువ్వేమైంది సినిమా? 30 రోజులు షూటింగ్ అన్నారు. అది డే కాదు నైట్ అంట. 9 వరకు చేసుకుంటే ఓకే, నైట్ 2 గంటల వరకు చేస్తారు. బాటలు గడ్డ కట్టిపోదు. అరే నీవేంద్ర మొన్న ఏదో కథ ఒకటి ఓకే అని చెప్పిన. అరే మీ అందరూ తెలుసు కదా, నా దగ్గర ఒక పెద్ద ఫేమస్ కథ ఉంది. అవును తెలుసు. ఆ కథ ఇండస్ట్రీ అంతా చెప్తే ఎవరికి నచ్చట్లేదురా. అంత ఫేమస్ కథ నచ్చప్పుడు ఏంటి ఆ కథ? ఓపెన్ చేస్తే పెద్ద రాజ్యం, ఒక రాజు. ఆ రాజు వేటకెళ్ళాడు, 7 చేపలు తెచ్చాడు, అందులో చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అన్నట్టు గడ్డం అడ్డొచ్చింది. దరిద్రుడా ఇదేం కదా? చెప్పే కదా ఫేమస్ కదా, చిన్నప్పటి నుంచి అందరం వింటున్నాం కదా. అరే నీ సినిమా ఏంట్రా మధ్యలో నువ్వేదో ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆపేశారంటే? మధ్యలో ఆపేసాడు అంటే నాకు ఫస్ట్ నైట్ సీన్ అని చెప్పారా, ఫుల్ రిహార్సల్ చేసి వెళ్ళా. కరెక్ట్ గా స్టార్ట్ చేసే టైం కి కెమెరాలు ఆన్ చేస్తున్నారు వాళ్ళు. సరే ఇంకో సినిమా ఏమైంది? స్టార్ట్ చేశారా మధ్యలో, ఆ కథ నచ్చగా ఆపేసాను. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ చచ్చిపోద్దంట, సెకండ్ హాఫ్ ఎవరు ఉంటారో నేను ఒక్కనే చేయాలంట. సెకండ్ హాఫ్ నాకు ఏదో లేకపోతే ఒరే ఏంట్రా అయితే కష్టం రా. సినిమాల్లో మనం సెటిల్ అవ్వాలనుకున్నా ఎక్కడ ఆడిషన్ అయితే వెళ్దాంరా. అరే అదృష్టం తలుపు తడుతుంది. మణికొండలో జాంబీస్ మీద సినిమా తీస్తున్నారంట, జాంబిరెడ్డి అని. దాని ఆడిషన్స్ జరుగుతున్నాయంట, ఎలా పదండి. జాంబీస్ అంటే ఏందిరా? అరే జాంబీస్ అంటే ఇప్పుడు మనిషి చచ్చిపోతే శవం అంటారు కదా. అవును. అది దెయ్యం అయిపోయి మనుషులందరూ పీక్కు తింటే దాన్ని దెయ్యం అంటారు. అవును. మనిషి చచ్చిపోయిన తర్వాత శవం లెగిసిపోయి అందరిని పీక్కుతుంది మనుషుల్ని, దాన్ని జాంబీ అంటారంట. ఎందుకు జాంబీస్ అంటే ఏంటి? శవాలు మళ్ళీ లెగిసిపోయి మనుషులు పీకేసరికి దాన్ని జాంబీ అంటారు. నాకు అర్థమైంది. నాకు అర్థం. జాంబీస్ అంటే ఏంటి? అర్జెంట్ ఎరక్కొట్టాలరా సినిమా. ఇదే ఆఫీస్. అరే మరి ఏంటి ఎవరు లేరు ఆడిషన్ ఇవ్వడానికి?
ఆడిషన్స్ సార్? జాంబీస్ ఆడిషన్ చేస్తున్నాం. ఇది నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం. డైరెక్టర్ అక్కడ ఉన్నారు. మీరు సుధీర్ సార్ సుధీర్ సార్, మీ స్కిట్లన్నీ చూస్తానండి, మా స్కిట్లు చూస్తారా? చాలా ఇష్టం అండి నాకు. కానీ వీళ్ళంతా ఎవరు? పదండి రే. ఉండండి సార్ సార్ సార్, వాళ్ళందరూ ఎవరు ఉంటారు సార్? వాళ్ళు లేకపోతే నేను లేను అసలు, ఎవడు గుర్తుపడ్డు? వీళ్ళు మా టీం సార్. సన్నీ, అది మందు గురించి మాట్లాడతా. మీరు బాగా తెలుసండి. పదని వెళ్దాం, పద. సన్నీ గారు కూడా తెలిసి వీళ్ళు తెలీదా సార్? ఈ సార్ సీను బుల్లిదారు కమలాసన్ గెటప్ సీను. అదే సీన్ అంటే ఈయనేనా? దరిద్రుడా, ఎప్పుడు గెటప్ లో ఒకసారి ఇలాగే వస్తే అలాగే ఉంటుంది మరి. ఇది గెటప్ కదరా? ఆయన గుర్తుపట్టాలి కదా. నా గురించి చెప్పండి ఎవడో. చెప్పేసేయండి ఆయన గురించి కూడా. ఈ సార్ ఆటో పంచ్ రామప్రసాద్. గుర్తొచ్చింది చెప్పదు, నాకు గుర్తొచ్చింది అతనికి. లేదే గుర్తొచ్చి ఉంటుంది సార్ మీకు. సాటిస్ఫాక్షన్ అనొచ్చా? నన్ను సాటిస్ఫై అవని. ఏమన్నా చిన్న డౌట్, ఈ సినిమాలో మీరు హీరోగా చేశారు కదా, డైరెక్టర్ గారు అక్కడ కూర్చున్నారు, ఆడిషన్ మీరు తీసుకోవడం ఏంటి? యాక్టింగ్ గురించి మీకు ఎందుకు అసలు? ఇప్పుడు 50 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ. అంత డైరెక్టర్ ఇదే చెప్తున్నారండి. 50 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్. అదేరా బాహుబలిలో నీటిలోంచి బుట్టలు వేస్తే చేస్తారు. అది ఎప్పుడు వచ్చిందిరా? నాకు తెలిసిన అలా వైకుంఠపురంలో బుడ్డలు ఎక్స్చేంజ్ అయిపోతారు. అది ఎప్పుడు వచ్చిందిరా? అది కాదురా, విక్రమార్కుడు సినిమాలో చిన్న పాప క్యారెక్టర్ ఉంటది కదా. అవును. ఆయనే. తాగొచ్చావా? లేదు సార్, వెళ్ళిపోయి తాగేస్తాడు. మీరందరూ ఇక్కడే ఉండండి రా, నేనే బయట కొంచెం గుర్తొచ్చింది. గూగుల్ ది. ఫోన్ ఇటీ ఎస్టేట్ వెళ్ళిచ్చారు ఫస్ట్. ఆయనరా ఇంద్రా, నేనున్నాను ఆయనమ్మ. ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఎంత అయిపోయి ఏ తోట సార్ అప్పుడు కొట్టింది? ఇదే గానీ నువ్వు కొంచెం వెనకెళ్ళు తేడాగున్నావు. ఇదే సినిమా తెలుసుగా? జాంబిరెడ్డి. జాంబీల గురించి తెలుసా మీకు? జాంబీలు అంటే ఏంటి సార్? జాంబీలు అంటే వేరే వాళ్ళ మీద పడి కొరుక్కుంటూ ఉంటాయి. వేరే వాళ్ళ మీద పడి కొరికితే జాంబియా? నేను 8 ఏళ్ళ నుంచి అందరూ కొరికేస్తా, నేను జాంబియా ఇప్పుడు? నువ్వు ఉదయం పూట్ల మనిషివే, రాత్రి తొందరగా జాంబీ అయిపోతావు. అంటే నాలో తెలియకుండా జాంబీ ఉన్నాడన్నమాట. నీకు జాంబీ నీకు తెలియదు, నువ్వు కొరుకుతావు కదా, అది తెలుసు జాంబీ అని. జాంబీ అంటే పొగడత కాదు, అది దయ్యం కంటే గొప్పది. దయ్యం కంటే గొప్ప నేనైతే. జాంబీ లాగా నడవటం వచ్చా? నడుస్తా సార్. స్టార్ట్ చేయి. అది జాంబీయా? మరి సార్ మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. అష్టచమ్మలు వస్తున్నా. అది జాంబియా? మరి జాంబీ ఏంటి? సార్ జాంబీ మీరు యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. ఇది కాదు జాంబీ అంటే తెలుసా? రే నువ్వు చేసే జాబ్ చేయకు, జాంబీ వాకింగ్ చెయ్యి. హలో ఏంటి మణికొండ దగ్గర నిజంగానే జాంబీలు వచ్చేసాయా? అక్కడ సినిమా ఆడిషన్లు జరుగుతున్నాయా? ఈ విషయాలకు తెలీదా? నేను చెప్తా. ఓకే బాయ్. ఒక్క అవకాశం మాట్లాడు. పక్కన ఇన్ఫర్మేషన్. లైన్ లో నుంచో. 11 తర్వాత షాపులు బంద్, అదే ఇన్ఫర్మేషన్ పో. ఇది వాకింగ్ మీకు ఎలాగో సెట్ అవ్వట్లేదు కానీ కనీసం ఈ ఆర్టిస్ట్ లో బాగున్నారే. ఇది జాంబీ వాకింగ్ అంటే. ఇది జాంబీ వాక్ అంటే. జాంబీ వాకింగ్ అంటే మనకి ఏవే పనులు చేస్తారండి మార్నింగ్? కనీసం జాంబీ సౌండ్లు చేయడం వచ్చా మీకు? ఈడు ఎరదేస్తాడు సార్, కానీ నేను చేస్తాను కాకపోతే. సెర్చ్ చెయ్. అదే జాంబీ సౌండ్ సార్. ఇదా? సరే ఇడికి రా సార్, నేను చేస్తా. అదా చెయ్. అదేంటది? జాంబీ మందేస్తుంది సార్. ఈడు చేస్తాడు చూడండి సార్. హలో కారు స్క్రీచ్ బ్రేక్ అది కాదు, జాంబీ సౌండ్ అనేది ఒక ఆర్ట్. చేయరా నువ్వు చేయి. జాంబీ సౌండ్ నేను చేస్తాను సార్. జాంబీలు కూడా చేయలేవు అలాగా. మనం ఇస్తే ఆ రేంజ్ లో ఇస్తాం సార్. నీ కాన్ఫిడెన్స్ బాగుంది, చేయను. యాక్షన్. వన్స్ మోర్. సార్ నాకు వచ్చి నాకని మీరే బాగా చేస్తారు. వద్దులేండి. సరే సుధీర్ గారు చేయండి జాంబీ. మీరు కళ్ళు మూసుకోండి, మీరు సౌండ్ అంటే యాజ్ జాంబీ వచ్చింది అనుకుంటారు. యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్.
మనకి జాంబీ ఎక్కడ ఉంటది కదా సార్, దాని పిలవాలి కదా ఫస్ట్ ఏ అని అంటే అదంతా వద్దు, మర్చిపోయేలా ఉన్నా నేను. ఫస్ట్ ఫాస్ట్ వెనక్కి జరిగి నెక్స్ట్ దానికి లీడ్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ చెప్పాలి సరే సరే అందరు రండి, జాంబీలు అంటే ఎలా ఉంటాయో చూపిస్తా. ఇన్ఫర్మేషన్ కావాలా? హెల్మెట్ లేకపోతే 500 ఫైన్, వెళ్ళిపో. ఇదే సౌండ్ ఇలా సౌండ్ చేస్తే సరిపోద్ది. మనం చేస్తే దీనికన్నా గౌరవమైన సౌండ్లు వస్తాయి. సార్ మీకు అర్థమవుతుందా? మనం చేస్తే మిమ్మల్ని కూడా కలిపేస్తున్నాడు అక్కడ. మీకు ఎవరికైనా ఫైట్ వచ్చా? ఫైట్ వచ్చా? ఏం మాట్లాడుతున్నారు సార్? జాంబీలతో పెద్ద ఫైట్ ఉంటది. ఈడొద్దు సార్ ఫైట్లు, డేంజర్. ఎందుకు? ఆడు వేరే ఫైట్లు చేస్తాడు. పెద్ద ఫైట్ ఉంటది జాంబీలతో. ఫైట్ ఎవరు చేస్తారు? నలుగురు చేస్తాను సార్. మీలో మీరు చేసుకుంటారు. ఓకే అయితే చేసి చూపించండి. ఆల్రెడీ సినిమాలో రిజిస్టర్ అయ్యాడు కదా బాగా సీన్ కి. లేదు అక్కడ ప్లాస్టిక్ పెట్టారు, అక్కడ ఐరన్ పెట్టారా? ఇప్పుడు జాంబీలు ఎలా ఉంటాయో ఏం చేస్తా నేను చూపిస్తా. ఓకే సార్. మీరు ఎవరికైనా వస్తే చేయండి, లేకపోతే రాదని చెప్పేయండి. టైం వేస్ట్ చేయకండి. ఓకే సార్. చూడండి, అడుగు చూపించండి. మనం నలిపేస్తాం. ఎరగ తీసేస్తారా? చేస్తావు. నేను చేస్తా. సేమ్. రెడీ సార్, చేయండి. యాక్షన్. ఏంటిది? బిల్డప్ జాంబియన్ సార్, బిల్డప్ జాంబియన్ సార్. వద్దు కానీ వేరే ఏదైనా చూపి. ఇదేంటిది? కొండేరి పప్ప జాంబియా. ఇది కూడా కాదమ్మా, వేరే ఏదైనా చూపి. అరే నీ స్టైల్ రా, గేట్ అప్ శ్రీను. రెడీ సార్, రెడీ అలాంటి సార్. చేయండి. వచ్చిందా? వచ్చింది సార్. అదే చూపి. ఏంటిది? గెటప్ జాంబీ సార్. జాంబీ తప్ప మిగతా అన్ని చేసావురా నువ్వు. వీళ్ళది కాదు సార్, నేను చేస్తాను. అదా చూపి. 9 తర్వాత చేస్తాను సార్. 9 తరగతి సంగతి తెలుసు సార్. లాస్ట్ పెగ్ అయిపోగానే హాల్ నుంచి బాత్రూమ్ వరకు నడిచే వాక్ ఉంటుంది సార్. అదే చూపి నాకు ఒకసారి. చూపండి సార్. పోనీ కనీసం జాంబీ కొరకటం గురించి వచ్చా మీకు? కొరకడం అంటే మనం ఎరగదీస్తాం సార్. మనం ఫస్ట్ నవిలేయడమే మొత్తం. ఆడు కొడుకు కేజీలు ముక్కలు పోతాయి సార్. ఇందా నుంచి మేము ఏం చేసినా మా వాళ్ళు అవ్వట్లేదు, మా వాళ్ళు కావట్లేదు అన్నారు కదా సార్. మా వాడిని ఇక్కడ కొరకమని సార్, చూద్దాం. ఆడు కొరికితే వాళ్ళు చేస్తున్నారా? ఇక్కడ కొరకు దాంట్లో ఉంది. అది యాక్టింగ్ అంటే. వచ్చింది ఇలాగే, ఇంతే. ఏం చేస్తున్నావు? జాంబీ నోటు దాటిస్తున్నా. హ్యాష్ ఇలాగే చెయ్యాలి. అంటే ఇలా కొరికితే సరిపోద్ది. నిజం జాంబీ వచ్చి కొరికినా అంత యాక్టింగ్ నా వల్ల కాదు. ఇంతే. ఇదే సార్, అయిపోయింది సార్ స్కిట్ అంతా. నిజంగానే జాంబీ వచ్చింది ఇక్కడికే. ఇగో ఆ 2 నిజం జాంబీలు. అవి కొరికిన తర్వాత వీళ్ళందరూ జాంబీలు అయిపోయారు. మరి ఈడెందుకు ఇంకా ఎలా ఉన్నాడు? జాంబీలు అంటే చేయాలా? అయితే నన్ను కొరకలా. జాంబీలు సార్, నిజంగా సార్ చంపేయడానికి రన్ను. లేదు సార్, అటాక్ సార్. అది సినిమాలో అటాక్, రన్ రా. ఎక్స్ట్రా జబర్దస్త్. రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ 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 సుధీర్ మహారాజు వించేస్తున్నారు. ఒక తాయిను ఎనుసపు తాయిను ఎను మా ఊరి వైభోగం. మహాప్రభు మీ స్పీడ్కి తట్టుకోలేక గుర్రం 2 ముక్కలైంది ప్రభు. మహాప్రభు ఎవరైనా విల్లులోకి బాణం తీసుకొస్తారు, మీరేంటి బల్లెం తీసుకొచ్చారు? మనం ఏదేసినా అలాగే ఉంటదా, గట్టిగా గట్టిగా. ఎవరక్కడ? ఎవరుంటారు? ఉన్న వాళ్ళందరూ మీరే పిలిస్తే ఎవరు లేరు అక్కడ. మహాప్రభు ఇంత జుట్టుందా? ఇంత జుట్టు రావాలంటే ఏం చేయాలి మహాప్రభు? ఇదేం చూసావు మహాప్రభు? 6 నెలల కింద ఇక్కడ దాకా ఉండేది, కట్ చేస్తే ఇక్కడికి అయింది. అది
ఇప్పుడు ఎన్ని ఎందుకు కానీ మన సేనాధిపతిని పిలవండి మీరు ఫస్ట్. సేనాధిపతి మీ పేరేమిటి? సుశీల. సుశీల అదేంటి? రాజ్యంలో అమ్మాయిలు అని చెప్పి రాజుగారు పెట్టారు నాకు. అంతేగాదు నా గుర్రం పడి అశ్విన్ పేర్లు ఒకటే కదా. పేర్లే అలాగా. గుర్రానికి అండి 3 కాళ్ళే ఉన్నా, ఇంకోటి ఏది? నాకన్నా పాచికెళ్ళిపోతుంది, అందుకే ఒకటి తీసేసా. ఆ కత్తికి రక్తం ఏంటి? దేన్ని వేటాడారు? నిన్న వేటకి వెళ్తున్నప్పుడు ఎదురుగా పెద్ద పులి ఒకటి వచ్చింది. దాన్ని చూసి దగ్గరికి వెళ్ళి ఆహా, కత్తి వెనక్కి పెట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోయినప్పుడు గీసుకుంది. ఆ బాణం ఆ పిట్టను కొట్టండి. అది విల్లు వెళ్ళిపోయింది. కొత్త బాణం అదే వెళ్తుంది, వెళ్తావు. సర్లే గాని మనకేమన్నా లేఖలు వచ్చాయా? లేఖ రాలేదు కానీ వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది యుద్ధం రమ్మని. మరి మీరేం చెప్పారు? ఆ మెసేజ్ డిలీట్ చేసి మాకేం మెసేజ్ రాదని చెప్పాను. నాకు అర్జెంట్ యుద్ధం కావాలి. యుద్ధంకి వెళ్ళాలి నేను. మహాప్రభు మీరు ఏం అడుగుతున్నారో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, మీకు కావాల్సింది ఏంటో. స్కిట్ అవ్వమని చెప్తాను. మీరే చెప్పండి మహాప్రభు, ఏ రాజ్యానికి వెళ్ళాలి? ఏ రాజ్యానికి వెళ్తే కూడా ఇక్కడ మ్యాప్ ఉంది, మీకు ఏ దేమే చేపట్టి దానికి వెళ్ళిపోదాం. చేపెట్టండి. మహారాజా అది ఏ రాజ్యం మీకు తెలుసా? తెలీదు. ఎవరున్నారు? ఒకసారి చూడండి. మీ ఇష్టం వెళ్ళంటే అందరూ వెళ్దాం. వద్దు, నేను ఒక్కనే వెళ్తాను. చేపెట్టండి. చేయి తీయండి మహారావు. ఇంకా బెట్ల మ్యాప్, ఇంకా బెట్ల మ్యాప్. చూడండి ఒకసారి. రాజ్యం పేరు చెప్పండి. ఏంటి అది కుంతల రాజ్యం. పదండి యుద్ధానికి వెళ్దాం. లెట్స్ గో. నేను ఇంత అందంగా రెడీ అయ్యాను కదా, నేను ఎలా ఉన్నాను? రాజుగారు చెప్పారు కదా 7 చేపల్లో ఒక చేప ఎండలేదని. నిన్ను చూస్తే ఎండింది అనిపిస్తుంది. మహారాణి, మన రాజ్యంలో పంట పొలాల్లో పందులు పడ్డాయంట. వాటి కింద కాళ్ళు ఎవరు అడ్డం పెట్టారు? అది కాదు మహారాణి, మన రాజ్యంలో నది పొంగుతుందంట. అయ్యయ్యో, దాని కింద ఎవరు మంట పెట్టారు? దాని కింద ఎవరో తెలియదు కానీ స్కిట్ కింద మాత్రం మీరే పెడుతున్నారు తెలుసా? మహారాణి, మనం ఇప్పటిదాకా ఒక్క రాజ్యం పైన కూడా మనం యుద్ధానికి వెళ్ళలేదు. ఈ రోజు ఎలాగైనా సరే యుద్ధానికి వెళ్ళాలి. వెళ్దాం. ఇదిగోండి మ్యాప్. మీరు కన్ను మూసుకొని ఒక్కసారి దీని మీద చేయి పెట్టండి. ఏ రాజ్యం వస్తే ఆ రాజ్యానికి వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోదాం పదండి. మనందరం వచ్చాం, మన యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఎవరు లేరేంటి? విట్రా అలా వస్తారు. మన యుద్ధానికైనా వచ్చింది. యుద్ధానికి వచ్చాం. మరి వీళ్ళందరూ ఎవరు? మరీ చెప్తాను నీకు వెళ్ళినట్లు, మరీ చెప్తాను నీకు వెళ్ళినట్లు. ఎవరు? వీళ్ళనే అమ్మాయిలు అంటారు. ఇప్పటిదాకా అమ్మాయిల గురించి ఎండవే కానీ ఫస్ట్ టైం అమ్మాయిలు చూస్తున్నా. నిజమే నిజమే. ఈ యుద్ధం వద్దు, ఆపేద్దాం. ఏ ఆడవాళ్ళ కోసం యుద్ధాలు జరగాలి కానీ ఆడవాళ్ళతో యుద్ధాలు ఏంటి? నీకు మరీ తెలియనట్టు. చూసి పడవరా బాబు నువ్వు. ఎవరు నువ్వు? రాణి. రాణిస్తాలే గానీ ఎవరు నువ్వు? మహారాణి. ఇందుకే నువ్వెవరు? మహారాజు. ఏ రాజ్యానికి రాజు నువ్వు? మగరాజ్యం. మీదే రాజ్యం? ఆడరాజ్యం. ఆడరాజు ఆడవనమాట ఎక్కడికి వచ్చారు? ఆడరాజు ఆడవనమాట ఎక్కడికి వచ్చారు? మన యుద్ధం వద్దురా, ఆపేద్దాం. పక్కా చేయాలి. ఒక పని చేయండి, మీరు అందరు ఇంటికి రండి, యుద్ధం చేసి వచ్చేస్తాను. మీరు ఎక్కడ ఉండండి, నేను సంధి చేసి వస్తాను. అబ్బో, నువ్వు సంధి చేసే రకం కాదు, సందుల్లో దూరే రకం. మేము నమ్మం. రాణివారు ఇటు రండి. మీ రాజ్యంలో రాజు ఉన్నాడా? లేడు. మా రాజ్యంలో రాణి కూడా లేదు. అయితే ఉంటదేమో. రాజు లేడు అంటున్నారు. అవును, మనకి రాణి లేదు. అయితే ఏంటి? మరి ఏమన్నా ఉంటే మనం. మహారాజా ఏముండదో మీరు రండి. అలా కాదు, మనం గెలిస్తే ఏం చేస్తారో వాళ్ళని అడుగు. యుద్ధంలో మేము గెలిస్తే మీరు ఏం చేస్తారు? లొంగిపోతాం. మరి మీరు ఓడిపోతే? మేము లొంగిపోతాం. ఓకే. ఎలాగో ఎవరు ఉండాలి, లొంగిపోవడమే కదా. ముందు మనం లొంగిపోదాం. ఈ తాడు అటు నుంచి మీరు లాగుతారు, ఇటు నుంచి మేము లాగుతాం. మీరు గనక మా సైడ్ వచ్చేస్తే మేము గెలిచినట్టు, మేము మీ సైడ్ వస్తే మీరు గెలిచినట్టు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు అర్ధరాజ్యం ఇచ్చేయాలి. ఇచ్చేస్తారా? ఇస్తా. ఈ కత్తి దాటి ఎవరైతే వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. మొదలు పెడదామా? 3 2 1.
వాళ్ళు ఇంకా లాగటమే స్టార్ట్ చేయలేదు, ఓ వెళ్ళిపోతున్నారు. రండి. లాగలేదా ఆహా. రాజా రెడీ మొదలు పెడదాం. మీరున్నారేంటి? రిసీవ్ చేసుకుందాం వచ్చాను. మహారాజా మీరు ఇలా చేస్తే అసలు మనం గెలవలేం. సీరియస్ గా లాగండి. అర్థం ఓకే, అవుతుందా? 3, 2, 1. రాజా మహాప్రభు ఆయన వెళ్ళిపోయాడు, మీరన్నా లాగండి. నువ్వు చెప్పాలేంటి వచ్చేస్తా నాకు. ఏ బట్టుడా ఏం చేస్తారు మహారాజా, ఏం చేస్తారు మీరు? తాడాట ఆడదామని ఏం చేస్తారు? వాళ్ళకి యుద్ధంలో ట్రిక్స్ నేర్పిస్తున్నాం. ఇలా అయితే కష్టం మహారాజా, మన రాజ్యం వాళ్ళు పోద్ది. అర్థమవుతుందా? యుద్ధం చేయాల్సిందే. యుద్ధం serious గా. చేయాల్సిందే. నువ్వు రెడీగా ఉండు. మీరు యుద్ధానికి రెడీగా ఉండండి, మేము రెడీగా ఉంటాం. ఏయ్ భటులు వెళ్ళండి ముందు మీరు. సేనాధిపతి అర్థమైంది. ఐ లవ్ యూ సో మచ్. నీకు ఈ టైంలో కూడా లవ్ యూ కావాల్సి వచ్చిందా? ఐ మిస్ యూ. మంత్రి మహాప్రభు ఇంక నేనే రంగంలో నువ్వు దిగాల్సిందే. అంటే ఈ రాజ్యం నాదేనా? ఎలాగో అందరినీ చంపేశారు, నేను ఒక్కడే ఉన్నా. నీ బాధ ఏంటయ్యా? నన్ను చంపొద్దు, రాజ్యం మీరు తీసుకోండి, నేను మీతో పాటు ఉండిపోతా. ఏం చేస్తా ఉండి? మీకు ఎలాగో రాజు లేడు కదా, అవును. నేను ఏదోటి ఉంటా. మహారాజా నాకు కూడా ఒకటి. నువ్వు వద్దయ్యా. ఏం చేయాలి? కత్తి వేస్ట్, గుర్రం వేస్ట్. बार एक बार डब्बे से स्टेप मार